రాగి దోశ చెప్తాను. అది ఎట్లా చేయాలనే చెప్తాను. దానికి కావాల్సిన పదార్థాలు రాగి పిండి, బియ్య పిండి, బొంబాయి రవ్వ, ఉప్పు, జీలకర్ర. మనం 1 కప్పు రాగి పిండి తీసుకుందాము. 1/2 కప్పు బియ్య పిండి, బొంబాయి రవ్వ కూడా 1 కప్పు. బొంబాయి రవ్వ ఎందుకంటే క్రిస్పీగా ఉంటుందండి దోశ. దీంట్లో కొంచెం సరిపడా సాల్ట్, కొంచెం జీలకర్ర. దీన్ని మనం వాటర్ చూసుకుంటా కలిపేయాలి. ఇది కూడా మీకు ఇన్స్టెంటేనండి. జస్ట్ 15 మినిట్స్ అయితే ఉండాలి. కలిపిన తర్వాత లమ్స్ లేకుండా కలపాలి బాగా. మన దోశ వేయటానికి సరిపడగా ఉండాలి. ఇది ఇట్లా సరిపోతుందండి. ఒక 10 మినిట్స్ వెయిట్ చేస్తే కొంచెం నానుతుంది పిండి. దోశ పిండి కలుపుకున్నాం కదండి. 15 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ వెలిగించుకుందాం. దోశలు ఎప్పుడు ఇనుప దాని మీద బాగా వస్తాయండి. నాన్ స్టిక్ మీద సాఫ్ట్గా వస్తాయి, ఇనుప దాని మీద క్రంచీగా వస్తాయి. సో ప్లస్ దీన్ని మళ్ళీ ఎక్కువసార్లు కడగకూడదు. పెనం వేడెక్కిన తర్వాత దోశ వేద్దాం. దోశ హోల్స్ వస్తేనే బాగుంటుంది. ఆల్మోస్ట్ రవ్వ దోశలాగా ఉంటుంది. సిమ్లో పెడదాం కొద్దిగా. సైడ్స్ బాగా క్రంచీగా వచ్చిన తర్వాత తిరిగేద్దాం. రెండు వైపులా దోరగా కాల్చుకొని ప్లేట్లోకి తీసేద్దాం. ఇంకొంచెం కాలాలి. యాక్చువల్గా ఇట్లా కూడా తినొచ్చండి. మీకు ఏ పౌడర్ నచ్చుతుంది. గన్ పౌడర్స్ ఉంటుంది కదా, మన పప్పుల పొడి, అది కొంచెం ఇట్లా తీసుకుని దీనిపైన ఇలా చల్లుకున్నా కూడా బాగానే ఉంటుంది. దీనికి కొత్తిమీర పచ్చడి అండి, ఇది అల్లం పచ్చడి. దేంతో తిన్నా బాగుంటుంది.